హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఇక్కడ నేనైతే నాటుకోడి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈజీ ప్రాసెస్లో టేస్టీగా నాటుకోడి రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నాను. నేను ఇక్కడ నాటుకోడి చూపిస్తున్నాను కానీ చెప్పనండి. ఇంకా మీకు ఒక చిన్న, అందరికీ తెలిసిన విషయమే కదా, ఒక చిన్న చిలిపి ప్రశ్న అయితే వేస్తాను. మీలో తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చివరి వరకు చూడండి, దానికి ఆన్సర్ కూడా నేనే చెప్తాను. ఇక్కడ హరి, గిరి అని ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. హరి అంటాడు తన చేతిలో చాక్లెట్లను చూపిస్తూ, నీ దగ్గర ఉన్న చాక్లెట్లలో ఒకటి నాకు ఇస్తే ఇద్దరివి సమానం అవుతాయి అన్నాడు. అప్పుడు గిరి అన్నాడు, నువ్వు నాకు ఒకటి ఇవ్వు, అప్పుడు నీకంటే నావి 3 రెట్లు అవుతాయి అన్నాడు. ఇంతకీ వారిద్దరి దగ్గర ఉన్న చాక్లెట్లు ఎన్నో చెప్పగలరా? మీకు తెలుసా లేదా? అయితే వీడియో చివరి వరకు చూడండి. మరి వాళ్ళిద్దరి దగ్గర ఎన్ని ఉన్నాయి, గిరి దగ్గర ఎన్ని ఉన్నాయి, హరి దగ్గర ఎన్ని ఉన్నాయో మీకే తెలుస్తుంది. వీడియో చివరిలో అయితే నేను ఆన్సర్ అయితే చెప్తాను. సో ఇక్కడైతే నాటుకోడి అయితే చూస్తున్నారు కదా, ఇది పందెం కొట్టిన పుంజండి, అందుకని టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా కొంచెం దట్టగా వేస్తే సూపర్ ఉంటుందండి. ఇక నాటుకోడి కర్రీ అంటే దీనికి కాంబినేషన్గా గారెలు కానీ రాగి సంగటి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ రాగి సంగటి, నాటుకోడి అండ్ అలాగే ఉల్లిగారెలు, నాటుకోడి? నాకైతే మా గోదావరికైతే చాలా చాలా ఇష్టం అండి. ఉల్లిగారెలు, నాటుకోడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చక్కగా ఇంకా అన్నం మానేసి ఇలా గారెలు, నాటుకోడి వేసుకుని తింటే భలే టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా అన్నం ఎందుకండి, ఇలా నాటుకోడి గారెలు తింటే సరిపోతుంది కదా. ఇక్కడ మనకి నాటుకోడి చాలామంది కుక్కర్లో వండుతారు. నేనైతే కుక్కర్లో పెట్టనండి, ఎందుకంటే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వాడేస్తే అదే చక్కగా ఉడికిపోతుంది. తెలియక చాలామంది కుక్కర్లో పెట్టేసి దాన్ని మెత్తగా ఉడకబెట్టేసి దాని టేస్ట్ అనేది చంపేస్తారండి. కుక్కర్లో పెట్టడం వల్ల కొన్ని టేస్ట్లు కూడా మారుతాయి. మనం ఏదైనా ఇది చూసారు, ఇది వరకు పూర్వకాలం అయితే కట్టెల పొయ్యి మీద అయితే వంట చేసేవారు, ఆ టేస్టే వేరబ్బా. కానీ ఇప్పుడు అది ఏంటంటే పొక్కొంప అంటున్నారు. అండ్ అలాగే ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద అట్లీస్ట్ గ్యాస్ స్టవ్ మీద చేసినా దాన్ని నాటుకోడి ఏంటి, మటన్ ఏంటి అన్నీ కూడా కుక్కర్లో పడేస్తున్నారు. దానివల్ల టేస్ట్ అనేది తక్కువ ఉంటుంది, కూర క్వాంటిటీ అనేది కూడా తగ్గిపోతుంది, మనకి ఎక్కువగా రాదు, గ్రేవీ అనేది కూడా ఎక్కువగా రాదు, పీస్ అనేది మెత్తగా అయిపోతుంది, తిన్న టేస్ట్ అనేది ఉండదు కదండి. నేనైతే న్యాచురల్ పద్ధతిలో స్టవ్ మీదే వండుతాను. మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే ఇలా ఈ విధంగానే నేనైతే ప్రిపేర్ చేస్తానండి. నాటుకోడైనా, మటన్ అయినా, ఇంకా ఏదైనా సరే నేను కొంచెం వాటర్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, కొంచెం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే బాగా ముక్క అనేది మనకి మెత్తగా అయితే అవుతుంది. ఇంక ఇక్కడ నాటుకోడిలో వాటర్ కూడా ఎక్కువ వస్తుందండి. నాటుకోడి అనేసరికి కొంచెం నాటుకోడి అనే కాదు, చికెన్ అనేసరికి వాటర్ ఎక్కువ వస్తుంది కదా. సో ఇక్కడ వాటర్ కూడా మనకి అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి. నేను ఇప్పుడైతే కూరకు తగ్గట్టు ఉప్పు కూడా వేసేస్తున్నాను. మనం ఏం వేసినా ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలండి, అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. మనం కొంచెం ఉప్పు తక్కువైనా దాని రుచి అనేది తెలియదు, కొంచెం ఎక్కువైనా రుచి అనేది తెలియదు. అండ్ అలాగే నేనైతే ఇక్కడ ఇంట్లో దంచుకున్న మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. చాలామంది పచ్చి మసాలా వేస్తారు, అఫ్కోర్స్ మేము కూడా పచ్చి మసాలా వాడేవాళ్ళం. ఇప్పుడు అంటే ఏంటో ఆ ఫ్లేవర్ పెద్దగా ఎక్కట్లేదు, అందుకని పౌడర్లా చేసేసి మసాలా అయితే పౌడర్లా చేసి వేసేస్తున్నాను. ఇంతకీ మీకు చెప్పలేదు కదా నేను ఆన్సర్ అయితే, గిరి దగ్గర ఎన్ని ఉన్నాయి, హరి దగ్గర ఎన్ని ఉన్నాయో చాక్లెట్లు అనేది. మీకు తెలిస్తే మాత్రం ఫస్ట్లోనే నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. ఫస్ట్ వీడియోకి మీరు కామెంట్ చేయండి. గిరి దగ్గర అయితే 3, హరి దగ్గర అయితే 5.